పరిశుద్ధ గ్రంథంలో 2 రకాల దూతలు ఉన్నారు. ఒకటేమో దేవదూతలు. దేవదూతలు అంటే దేవునికి పరిచారకులుగా ఉన్న దూతలు, అంటే దేవుని దగ్గర సర్వెంట్స్ ఎవరు? ఈ యొక్క దేవదూతలు. అది ఒక రకం. కానీ రెండవది ఉంది చూసారా, యెహోవా దూత. యెహోవా దూత అంటే ఇంగ్లీష్లో ఉంది మెసెంజర్ ఆఫ్ గాడ్, అంటే దేవునికి సంబంధించిన, దేవుని చేత పంపబడిన ఒక దూత, ఒక ప్రతినిధి. యెహోవా దూత ఈమెను వెతుక్కుంటా ఈమె ఉన్న స్థలానికి, ఒక అన్య స్త్రీ ఉన్న స్థలానికి యెహోవా దూత వచ్చింది. సో ఈమెకి దేవదూత కనిపించలే, ఏ గబ్రియేల్ను దేవుడు పంపలేదు. ఈమె కొరకు దేవుడు ఎవరిని పంపించాడంటే ఆయనకి సంబంధించిన, ఆయన యొక్క ప్రతినిధిగా ఉన్న ఒకరిని దేవుడు ఏం చేశాడంటే ఈ స్త్రీకి కనిపించినట్లుగా చేశాడు. యేసుక్రీస్తే సాక్షాత్తుగా హాగరుకి ఆ రోజు కనిపించాడు. దేవదూత కన్య మరియకి కనిపించింది. దేవదూత అంటే దేవుని దగ్గర ఉన్న పరిచర్య చేసే ఒక దూతని దేవుడు ఏం చేశాడు? పంపించాడు. కానీ హాగరుకి మొట్టమొదటిసారిగా దేవుడు తన ప్రతినిధి అయిన యేసుక్రీస్తుని దేవుడు హాగరుకి కనిపించేటట్టుగా చేశాడు. హల్లెలూయా.